సో యాక్చువల్గా వెల్ విషర్ అండి లావణ్యకి యాజ్ అ ఫ్రెండ్గా. తను రీహాబ్కి వెళ్ళి తన సైకలాజికల్ ఇష్యూస్ కానీ లేదా డ్రగ్ ఇష్యూస్ కానీ తను బాగా వస్తే ఇదైనా జైల్లో మామూలుగా ఎందుకు పెడతారు మామూలు క్రిమినల్స్ని, వాళ్ళని రీఫార్మ్ చేసి మళ్ళీ సొసైటీలోనే వదిలేస్తారు. ఇప్పుడు యానిమల్స్ కూడా అంతే కదా, కేజీలో పెట్టి ఇప్పుడు మనం చుట్టాలు ఎవరైనా ఫ్రెండ్స్ వస్తున్నప్పుడు అరుస్తుంది కుక్క, దాన్ని తీసుకెళ్ళి దాన్ని కేజీలో పెట్టి బోన్లో కానీ పెడతాం, మళ్ళీ రిలీజ్ చేసేస్తాం. అట్లాగే వీడియోలు పెట్టుకొని వెల్ విషర్ ఏంద్రా అరే అంటుంది. అదేంటి మరి ఏం వీడియోలో మనం చెప్తాను నేను మీకు. ఏదో సెక్స్ వీడియోస్ అనుకుంటారు కానీ అది కాదు. ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేస్తారు కదరే, చచ్చిపోతావురా, సర్వనాశనం అయిపోతాయి, ఆపేరా అని చెప్పాను. నా జీవితాన్ని నాశనం చేస్తున్నావు కదరా, నమ్మించి మోసం చేసినావు కదరా. నమ్మించి మోసం చేసినానంటండి. అరే ఆపేరా. నీ పక్కన నీ తమ్ముడు ఉన్నాడా? ఫోన్ ఆపేసి వాళ్ళ తమ్ముడుని పరిచయం చేసిండండి ఇంతకుముందు. సో తమ్ముడు ఉన్నాడా అని అడుగుతున్నాను. ఓకే. సో మాట్లాడదామని చెప్పి, ఈ అమ్మాయి ఇట్లా హైపర్ అయిపోతుంది, కాస్త చూసుకోండి లేదా తీసుకెళ్ళండి హాస్పిటల్కి అని చెప్దామని. ఎందుకు మిస్ చేస్తున్నావురా? మమ్మీ డాడీని పరిచయం చేయమన్నది ఎందుకైనారా? అరే వాళ్ళ మమ్మీ డాడీని కూడా పరిచయం చేయమని చెప్పాను యాక్చువల్గా. ఎవడుంటే నీకెందుకు ఆపేసాయి. మీ తమ్ముడు ఉన్నాడా? మీ ఫాదర్ మదర్ ఉన్నారా? నేను మాట్లాడతాను ఒకసారి. ఇంకేం మాట్లాడతావు? ఆపరా నువ్వు. మస్తాన్ సాయితో మాట్లాడకరా, నేను చూసుకుంటా. అదిగోండి, క్లారిటీ వచ్చిందా? మస్తాన్ సాయితో మాట్లాడకరా, నేను చూసుకుంటా. సరే చూసుకో, అయితే చూసుకో, నేను మాట్లాడను. నువ్వు నిజంగా మీ డాడీకే పుడితే మాట్లాడక. చిన్నపిల్లలు మాట్లాడతారు చూడండి. నువ్వు నిజంగా మీ డాడీకే పుడితే అప్పుడు మాట్లాడటం ఆపే అంటున్నా. అందుకని నవ్వు వచ్చింది నాకు. ఇక్కడ నుంచి కట్ చేసిందండి యాక్చువల్గా. ఇక్కడ ఏదైతే నేను నవ్వుతున్నానో ఇక్కడ ఒక డైలాగ్ అంటుంది, సైకో నా కొడక అని చెప్పేసి. అక్కడి నుంచి కట్ చేసి పంపించేసింది మస్తాన్ సాయికి. ఓకే. లంజ నాటకాలు ఆడకు లావణ్య. ఓకే, లంజ నాటకాలు ఆడకు. ఎందుకు రెడ్లు చేస్తున్నా? ఆపురా. అరే ఆడపిల్ల అర్థం చేసుకోరా, ఆపురా. ఆపేశాను, ఆపేశాను, ఎడోక నువ్వు ఇంకా. సో మొత్తానికి బయటకు వచ్చినటువంటి కాల్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వంటారు మీరు? ఇవేనండి. ఓకే. సో ఒక వెల్ విషర్ గానీ లావణ్య గారితో మీరు ట్రావెల్ చేశారా 1 month కూడా? సో జస్ట్ హార్డ్లీ 1 month ఏనా? అంటే ఇంకొకటి సూసైడ్ థ్రెట్ కూడా చేసింది, అది కూడా మీకు వినిపిస్తాను యాక్చువల్గా. మీ విషయంలోనేనా? నా విషయంలోనే, మీకు చూపెడతాను. చచ్చిపోతున్నా ఫ్యాన్ కూరేసుకొని, నిజంగా నీ పేరు రాసి చచ్చిపోతాను నేను. సూసైడ్ థ్రెట్ చేస్తున్నాడు. ఫ్యాన్ కూరేసుకొని అంట ఉరేసుకొని చచ్చిపోతాను అంటుంది. నా వీడియోలు తీసిన, నాకు తెలుసు నా వీడియోలు తీసిన. నేనే చెప్తా ఇప్పుడు సాయికి. సరే సాయిని కాన్ఫరెన్స్ తీసుకో. సో సాయిని కాన్ఫరెన్స్ తీసుకో అని చెప్పానండి, ఎందుకంటే సాయి చంపేస్తాడు అంటుంది. సో అయితే నేను ఇమీడియట్గా ఏం చేశానంటే పోలీస్ వాళ్ళకి కాల్ చేశాను. పోలీస్ వాళ్ళకి కాల్ చేసి ఇట్లాగా ఈ అమ్మాయి నాకు సూసైడ్ థ్రెట్ చేస్తుందండి అని చెప్పి కాల్ చేశాను. అది కూడా మీకు ఒకసారి వినిపించేస్తాను. డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేశాను. డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేశాను. నమస్తే, డైల్ 100 నేను పోలీస్ ఎమర్జెన్సీ. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నాకు ఒక థ్రెడ్ కాల్ వస్తుంది సార్. లావణ్య రాజ్ తరుణ్ నాకు కాల్ చేసి నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి కాల్ వస్తుంది నాకు. లావణ్య రాజ్ తరుణ్ అని ఒక ఆమె, రాజ్ తరుణ్ యాక్టర్ వాళ్ళ వైఫ్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను నాచారం నుంచి కాల్ చేస్తాను. ఉప్పల్ నాచారమా? నాచారంలో ఎక్కడ? వచ్చి అడ్రస్ జస్ట్ అది చేశానండి. మీ పేరు? నా పేరు కెవిన్. ఓకే. నాచారం పోలీస్ స్టేషన్ వస్తుందా? నాచారం పోలీస్ స్టేషన్ వస్తుంది.
తన మొబైల్ నంబర్ ఉందా మీ దగ్గర? మొబైల్ నంబర్ అవుతుంది తను ఏమవుతుంది తను? ఫ్రెండ్ సార్. మీ ఫ్రెండా? ఓకే. యా. మేము ఇంటిమేట్ చేసాం మీకు. నాచారం పిఎస్ నుంచి కాల్ వస్తుంది సార్ వాళ్ళ దగ్గర నుండి. కాల్ ఆన్సర్ చేసి మాట్లాడతా. నా ఏజ్ ఎంత ఉంటుంది? కుకాపేటలో ఉంటుంది. నేను ఇంటిమేట్ చేసాం మీకు. నాచారం పిఎస్ నుంచి కాల్ వస్తుంది సార్ వాళ్ళ దగ్గర నుండి. కాల్ ఆన్సర్ చేసి మాట్లాడండి. ఓకే. ఓకే. నిశ్చింతగా ఉండండి. పోలీస్ ఏమంతా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ డైల్ 100. థ్యాంక్ యూ. యా ఇది మీరు ఇన్ఫార్మ్ చేసిన కాల్. యా ఇన్ఫార్మ్ చేశాను ఇమీడియట్గా. మరి ఇమీడియట్గా పోలీస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు ఆవిడ విషయంలో? యా మేబీ అయి ఉంటారు. అంటే నా బాధ్యత ఆమె సూసైడ్ చేసుకుంటున్నప్పుడు, అంటే నేను ఇక్కడ నాచారంలో ఉన్నాను, ఆమె ఎక్కడో నార్సింగ్లో ఉంది. నేను అంత టైం వెళ్ళలేను కాబట్టి ఫస్ట్ పోలీస్ వాళ్ళకి కాల్ చేసి మీరు చేశారు. ఆవిడ నిజంగానే సూసైడ్ అటెంప్ట్ చేశారా మరి? ఎందుకంటే పోలీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు కదా. మరి చేశారో లేదో తెలియదండి. అదేంటి? మళ్ళీ నాకైతే కాల్ వచ్చింది, నేను ఇది చెప్పాను, ఆమె ఎక్కడ ఉంటుంది అడ్రస్ అంతా చెప్పాను. ఓకే. బట్ మళ్ళీ తర్వాత ఏమైందని తెలియదు. బట్ నాకు మస్తాన్ సాయి చెప్పడం ఏంటంటే ఆ అమ్మాయి ఇట్లా సూసైడ్ కాల్స్ చేస్తుంటుంది. ఫస్ట్ రాజ్ తరుణ్కి చేసింది, తర్వాత మస్తాన్ సాయికి చేసింది, తర్వాత అడ్వకేట్ రాజేష్కి చేసింది, స్విమ్మింగ్ పూల్ లాయర్ అని ఆయన, తర్వాత నాకు చేసింది. సో అట్లా అమ్మాయి అందరికీ చేస్తుంటుంది. అది నువ్వు అంత సీరియస్గా తీసుకోకన్నాడు. బట్ ఆ అమ్మాయి మరి నిజంగా డిప్రెషన్లో ఉంటే ఎప్పుడైనా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి నేను చెప్పేసాను ఇమీడియట్గా.